బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు విచారణలో సిట్ దూకుడు పెంచినట్లుగా కనిపిస్తోంది. సజ్జనార్ ఎంట్రీతో స్పీడ్ అందుకుంది విచారణ. మాజీ మంత్రి కేటీఆర్కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చింది సిట్. 160 సిఆర్పిసి కింద ఈ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ట్యాపింగ్ కేసులో హరీష్ రావు విచారణకు హాజరైన విషయం మనకు తెలిసిందే. 2023 ఎన్నికల టైంలోనే ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్కి గురయ్యాయంటూ సిట్ విచారణ చేస్తుంది. ప్రతిపక్ష నేతలు, సొంత పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి విచారణ వేగవంతమైంది. ఇప్పటికే హరీష్ రావును 7 గంటల పాటు విచారించారు సిట్ అధికారులు. ఎంత పెద్ద గందరగోళం జరిగిందో మనం చూసాం విచారణ సందర్భంగా. తెలంగాణ భవన్కు రావడం హరీష్ రావు, అక్కడ పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు గుమిగొడ్డం, అక్కడి నుంచి సిట్ కార్యాలయాలకు వెళ్ళడం, అక్కడ కూడా పెద్ద గందరగోళం చేయడం అంతా జరిగిన తర్వాత ఇవన్నీ నథింగ్, వీటన్నిటికీ భయపడేటువంటి చిన్న చిన్నోళ్ళం కాదు మేమని చెప్పి చెప్పడం మనం చూసాం. ఇప్పుడు సడన్గా కేటీఆర్కి నోటీసులు జారీ చేసింది సిట్ బృందం. రేపు కేటీఆర్ విచారణకి హాజరవ్వాలి శుక్రవారం రోజు. సో కేటీఆర్కి నోటీసులు జారీ చేయడం, విచారణకి రమ్మని చెప్పడం అనేది ఖచ్చితంగా బీఆర్ఎస్కే కాదు తెలంగాణ రాజకీయాల్లో సైతం ఇది చాలా కీలక